ఉన్నప్పుడు మీ అందరూ కూడా నా కోసం ప్రార్థించారు. దాన్ని బట్టి ప్రత్యేక వందనాలు. అలాగే మనకి ఈ విధంగా ప్రతి నెల మనకు ధన సాయం చేస్తున్న బీవీజే మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు విజయ్ పుట్రాయి గారి కాడ అమ్మగారి కాడ ప్రత్యేక వందనాలు, ఆ సంఘానికి కూడా ప్రత్యేక వందనాలు. మరి ఈరోజు మన వర్తమానం ఏంటంటే రెండవ దినవృత్తాంతములు శతకలరంతో సెంటేరియా నడోరు శతలు రినాల్టోరు సెహెంటియా సమాంతరగదనము శంకరగదనము మొదటి దినవృత్తాంతము రెండవ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 11వ వచనం. నా కుమారులారా, తనకు పరిచారకులయుండి ధూపము వేచుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. ఆమేన్, ఆమేన్. మరొకసారి చదువుకుందాం, అందరికీ ఒకసారి మార్చేద్దాం. నా కుమారులారా, తనకు పరిచయారకులయుండి ధూపము వేచుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. ఆమేన్. ఇది మనందరూ ఉన్న సేవకులతో దేవుడు మాట్లాడుతున్న మాట. దేని కొరకు మనం పిలుచుకున్నారంట? తన పరిచర్య చేయటం. ఆమేన్. తన పరిచర్య ఆయన ఆశ ఏంటి? ఎక్కడైతే ఆత్మలు నశించిపోతున్నాయో వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి, వాళ్ళు మన దగ్గరికి రారు. అందుకే చూడండి, యేసు ప్రభు యెరూషలేముకి వెళ్ళేటప్పుడు శిష్యులను పిలిచి మీరు వెళ్ళండి ఏమన్నాడు? మీరు వెళ్ళండి, వెళ్ళి అక్కడ ఒక గాడిద కట్టబడి ఉంటుంది, దాన్ని ఇప్పండి. ఏమన్నాడు? ఇప్పండి. ఇప్పిన తర్వాత ఏమన్నాడు? తోలుకొని నా దగ్గరికి అంటే మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చేయట్లా, మనం అసలు ఆ పని చేయట్లేదు మనం. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే అశ్రద్ధగా ఉండొద్దు. ఎందుకు? కడబరి కాలం వచ్చేసింది. ఆమేన్. మార్కు 1:30 అంటాడు, కాలము సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపించింది, మారి మనసు పొందండి అని. మనం ఏం చేయాలంటే వెళ్ళాలా. ఏం చేయాలా? వెళ్ళాలా. వాళ్ళకి ఏం చేయాలా? వాళ్ళున్న కట్టుల నుంచి మనం ఇప్పించబడాలి. ఆమేన్. అందుకు చూడండి, ఇజికే దగ్గరికి యెషయా వెళ్ళినప్పుడు అతను ఏమై ఉన్నాడు? రోగై ఉన్నాడు. ఆ రోగిని అంజూరపు ముద్దతో ఏం చేశాడండి? స్వస్థపరిచాడు. మనకు కావాల్సింది మొట్టమొదటిగా ఎవరి దగ్గరికి అయితే వెళ్తున్నామో వాళ్ళని ఆ బంధకాల నుంచి విడిపించేటట్టు మనం ఉండాలి. ఆ విడిపింపు లేకపోతే అన్యజనులు మారరు. ఎందుకు? వాళ్ళకి వాక్యం తెలీదు, వాక్యంలో ఉన్న సత్యము తెలీదు. 2 కొరింథీయులు 4:4 ఉంటుంది, ఈ లోకమైన అంధకార విషమ దేవత వాళ్ళ మనోనేత్రాలు గుడితనం చేసింది. వాళ్ళకి స్వస్థత జరిగితే, దెయ్యాలు విడుదల వెళితే మత్తయి 12 ప్రకారము అప్పుడు అక్కడ దేవుని రాజ్యం కనపడుతుంది. కాబట్టి వీళ్ళలో దేవుడు ఉన్నాడు, ఈ దేవుడు సత్యవంతుడు, మనం చేస్తున్నది కాదు అని వాళ్ళకి అర్థమయ్యేది తెలుసు. ఆమె. కానీ మనం ఏం చేస్తున్నాం? దెయ్యాల దగ్గరికి వెళ్ళి దెయ్యాల బతులు మాడుతున్నాం. అమ్మమ్మ ఇల్లమ్మ, అమ్మమ్మ ఇల్లమ్మ, అమ్మమ్మ ఇల్లమ్మని ఎందుకన్నా తెలిస్తే మనం అశ్రద్ధగా ఉన్నాం. దేంట్లో? ఆయన పని చేయట్లో అశ్రద్ధగా ఉన్నాం. ఒకటి చెప్తున్నాను, జాగ్రత్తగా ఈ మాట జాగ్రత్త మీ హృదయాల్లో ఉండాలా. మనుషులతో ఎక్కువ మాట్లాడితే అభిషేకాన్ని కోల్పోతాం, దేవునితో ఎక్కువ మాట్లాడితే అభిషేకాన్ని 2 పాలు పొందుకుంటాం. ఆమేన్. మరి అందుకే నేను 21 రోజుల కాడ ఎందుకు ఆహారం ముట్టుకోకుండా, భార్యతో సంబంధం లేకుండా, సేవతో సంబంధం లేకుండా ఎందుకు నేను సంవత్సరానికి 21 రోజులు దాంట్లోకి వెళ్ళిపోతానంటే కారణం ఏంటంటే ఈరోజు సంఘం ఉంటే అది వెళ్ళిపోతుంది. ఇందాక అన్నీ అంటున్నాడు, కొన్నేళ్ళని ఒక మాట అంటున్నాడు, మనం బతకటానికి రావటం కాదు సేవలోకి, బతికించడానికి రావాలి. ఆమేన్. బతికటం ఎలాగంటే తెలుసా? ఆయన ఎలాగైనా పోషించగలడు. ఆమేన్. నువ్వు నిజంగా రాత్రి కనుక మరణ పడకల్లో నుంచి పైకి లేవనెత్తాడు అంటే నేను ఇదిగో నీ చిన్న బ్రష్ దగ్గర నుంచి చివరి రాత్రి పొడికైనంత వరకు నీకు ఏది కావాలని సిద్ధపరిస్తేనే నువ్వు సజీవుడుగా ఉంటావు. ఆమేన్. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ సేవ కడుపు కోసం చూసుకుంటున్నాం. నీ కడుపే నీ సేవ అయిపోయింది ఈ రోజుల్లో. అందుకే ఇక్కడ ఏమన్నా నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఎందుకు ఏర్పరచుకున్నాను? పరిచర్యగా అనుకున్నా. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఎర్మీ గ్రంథము 48వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎర్మీ గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. యెహోవా కార్యాన్ని అశ్రద్ధగా చెయ్యొద్దు. శాపగ్రస్తుడగును గనుక
ఇప్పుడు మన సేవలోకి వచ్చింది ఎండ ఉన్నదా, అక్కడ మురుకున్నదా, డ్రైనేజ్ ఉన్నదా? కాదు. 48:10 ఆమె రక్త ఏమో ఖడ్గము ఏమన్నాడు? ఖడ్గము తీయడం అంటే అది వాక్యం. ఏంటండి ఖడ్గం అనేది? వాక్యం. అది రెండొచ్చులా ఖడ్గం. అందుకే ఏప్రిల్ 4 అదిగో అది రెండొచ్చుల ఖడ్గం, సజీవ కలది. అది ములుగులో చొచ్చుకొని పోయి అవతల వాడి జీవితాన్ని ఏం చేస్తుంది అని అసలు మనం వాక్యమే చదవమే. పొద్దున్న లేసి 8 గంటలు చదివే సేవకుడు వాక్యం అంటే 2 గంటలు దాన్ని చదివేనని మనం చెప్పలేం. గంట సేపు మోకాళ్ళు వేసామంటే చెప్పలేం. మనం ఎలా అయిపోతున్నామంటే ఆయన పనిని అశ్రద్ధగా చేస్తాం. అందుకని ఎక్కడికి వెళ్ళి స్వస్థతలు జరగట్లా. యెషయా వెళ్ళినప్పుడు ఇజ్రాయేలుకి ఏమైంది? స్వస్థత ఏమైనా జరిగింది అక్కడ. అని మనకేం జరగట్లా. కారణం ఏంటంటే మనం ఏం చేస్తున్నామంటే ఆ వాక్యంలో మనం నింపలబడలేకపోతున్నాం. ఆమె నేను ఇంత పొద్దున్నే అయ్యారు మీరు అనుకున్నా పర్వాలేదు దేశాయి గారు, కానీ నీ ఇల్లుని పొద్దున్న వేసి నువ్వు తుడుచుకోవా? మరి మందిరాన్ని దానికంటే ఘనముగా చూసుకోగల రహస్య అంతేరియా. ఒకటి చెప్పనా, నీవు నీటిగా ఉన్నా లేకపోయినా పర్వాలేదు, నీకు ఇచ్చిన దేవుడిచ్చిన మందిరాన్ని నువ్వు ఎలా చేయాలో తెలుసా? అది అందమైన మందిరముగా మార్చాలా. అందుకే అంటాడు యెషయా గ్రంథంలో, నా శృంగార మందిని శృంగరించుకుంటాను అంటాడు. అరే నువ్వు చేయకపోతే వ్యవసాయమా, నేను మరొకరితో చేర్చుకుంటాను. శాంసన్ జాషువా, నువ్వు కాకపోతే నీళ్ళంటావు ఇంకో నేను కూడా ఆకుల్లో. ఈ రోజు మన ఆకులు అంతమంది ఉన్నా ఎక్కడో హైదరాబాద్లో పని చేసుకున్నాను. నన్ను కాళ్ళ పట్టుకుని అక్కడ తీసుకొచ్చాడు. కారణం తెలుసా? ఒక పాపిగా లక్షల రూపాయలు తాగిన నన్ను తీసుకొచ్చాడు. కారణం తెలుసా? నా అవసరం ఆ ఆకుల్లో ఉంది. లేకపోతే 50 మందిని హనుమాన్ జంక్షన్లు పెట్టుకుని అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. అంటే అశ్రద్ధ. ఈరోజు సేవకులకి దేని మీద అయిపోతుంది? తిండి డబ్బు తప్ప ఆత్మల భారం లేదు. నేను అంటాను, నువ్వు మందిరాలు కట్టినా కట్టకపోయిన దేవుడు అడగ కానీ ఎన్ని ఆత్మలు రక్షించు అడుగుతాడు. ఆమె హల్లెలూయా. ఆయన ఎందుకు వచ్చాడు? ఈ గోడలో నేను లేను రాబాయ్ అంటాడు ఆయన. నువ్వు చెట్టు కింద చేసిన ఆత్మల భారం నీకుంటే అక్కడక్కడ పరిగెత్తుకొస్తాడు. ఆమె అది ఈరోజు మరి ఆకుల్లో మనం ఇంట్లో ఎక్కడో అద్దెంట్లో పెట్టిన అనేక ప్రాంతాల నుంచి రావడానికి కారణం ఏంటంటే ఒకటే తృష్ణ. ఎలా అయినా సరే, అది ఎంత కష్టమైనా సరే ఒక ఆత్మనైనా రక్షించాలి. ఆమె మరి ఈరోజు మరి 28వ తారీఖు మన దొడ్డిపాటలో మీటింగ్ పెడుతున్నామంటే వేల రూపాయలు అవుతాయి. కానుకలు వచ్చేది తక్కువే. అయినప్పటికీ నాలో ఉన్న భారం ఏంటంటే ఆయన ప్రయాణ అశ్రద్ధ చేయకూడదు. ఆమె నిజంగా ఒకవేళ నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు కనుక ఆయన అశ్రద్ధగా చేస్తే కనుక ఈ రోజుకి 2012 సంవత్సరాలు అంటే 13 సంవత్సరాలు ఎప్పుడో నేను మర్చిపోయారు. ఆమె హల్లెలూయా. ఈ పాటికి నచ్చిన మా సమాధి మీద మొక్కలు మొలిసాయి అందాక అంటాడు కదన్న, ఈయన దేని గుద్దినప్పుడు ఈ పాట 4 సంవత్సరాలు పరదేశం అయిపోయి అన్ని కాడి పాటలకి జ్ఞాపకార్థ కొడుకులు జరిగి, అవునా కదా? కానీ బతికుంచాడంటే ఆ బతికుంచిన నీవు దేవుడిని పిలుచుకొని నేను ఏర్పరచుకున్నా అంటే నువ్వు ఎలా ఉన్నావు? అశ్రద్ధగా ఉన్నావు. ఉద్యోగ దగ్గరికి వేసేయాలన్నప్పుడు ఏమంటాడు? వెంటనే తిరిగి వెళ్ళిపోయాడు. ఆమె వెళ్ళమంటే చచ్చిపోయిన అతన్ని మళ్ళీ 15 సంవత్సరాలు ఆయుష్ పెంచాడు. నీ వల్ల ఒక్కడన్నా ఆయుష్ పెరుగుతున్నాడా? నీ వల్ల ఒక్కడన్నా కనుక చనిపోయిన ఒక్కడన్నా నువ్వు లేపగలుగుతున్నావా? లేకపోతే పాపంలో ఉన్నవాడిని ఒక్కడైనా సరే అని పట్టుకొని బయటికి తీసుకురాస్తున్నావంటే అసలు భారం మనకి లేనే. కొట్టుకోవడంలో ఎక్కువైపోయింది. ఐక్యత మానేసి కొట్టుకోలు ఎక్కువైపోయింది. నువ్వు సేవకుడువా, నేను సేవకుడున్నా. నేను 20 సంవత్సరాలు, నువ్వు 30 సంవత్సరాలు. హల్లెలూయా. అవునే కదమ్మా. మనకి ఏం కావాలన్నాడు దేవుడు? 150 కీర్తనలో సహోదరులను ఐక్యమత్య. నేను చాలా బాధపడ్డాను. ఎక్కడ? రుచివెల్లో. వాళ్ళందరి ముందు నువ్వు తిట్టుకున్నారంటే నువ్వు వాళ్ళ ముందు ఏమైపోయినట్టు. నువ్వు దేవుని మాట నిర్లక్ష్యం చేసావు, దేవుని వాక్కుని విడిచిపెట్టేశావు. నీవు అక్కడికి ఎందుకు వెళ్ళావు? ఒక ఆత్మను రక్షించడానికి. నేను అక్కడ ఎందుకు దేవస్థానాన్ని పంపించారు? వాళ్ళతో అవ్వట్లేదు కాబట్టి నిన్ను అక్కడ పెట్టారు. అందుకే బీవీసీ నుంచి కొంత ధనానికి సమకూరిస్తే నీవు నేనేం చేస్తానమాట పనిని అశ్రద్ధ చేస్తున్నాం. అశ్రద్ధ చేస్తే ఏమన్నా 48:10 శాపగ్రస్తుడు అయిపోతావు. హల్లెలూయా. నువ్వేం ఏం చేయలేకపోతున్నావు? ఆ ఖడ్గాన్ని ఓర్చట్లేదంట. ఇప్పుడు యుద్ధం చేస్తేనే కదా ఆ కత్తికి రక్తం పట్టేది. నువ్వు వాక్యం చెప్తేనే కదా ఆత్మని దగ్గరికి వచ్చే దేవుడి దగ్గరికి. నువ్వు అసలు అది లేదే. ఒక సేవకుడికి ఉండవలసిన భారం ఏంటి? పెళ్ళిళ్ళు పబ్బాలు ఇవి కాదు. వెళ్ళాలా. వెళ్ళినా కానీ దేవుని పని నీకు చెప్పాడంటే
అర్ధరాత్రి అయినా రాబా శకల హసి హంతర్య రాత్రి అనక పగలనకైనా సరే వెళ్ళి ఆ పనిని క్లోజ్ చేసుకోవాలా. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున ఈ మీటింగ్లో ఎంత గలిబిలు అంటే అంత గలిబిలు. సేవకులు కొట్టుకున్నారంటే అపవాది ఏం చేస్తుందని తాండమాడుతుందని అర్థం. ఈ బీవీజే మినిస్టర్లు ఇలాంటిది ఎప్పుడు లేదు నాకు తెలిసినంత వరకు. ఇక్కడ నాకు ఇప్పుడు ఏమన్నా వాక్యం చెప్పడానికి ఏమంటారు మోకాళ్ళు వచ్చేవసా. ఈ వాక్యం నీలో ఉంటా అన్ని చెప్పమన్నాడు. వాక్యం అన్న ఏం చెప్పండి అన్నాడు అంతే. 40 పరిచయ ప్రభే అన్నాడు అంతే. అంటే ఏంటి అశ్రద్ధగా చేస్తున్నారా, శాపగ్రస్తులు అయిపోతాను. జాగ్రత్త చెప్పు అంతే. అది నేను చిన్నోడినా పెద్దోడిని కాదు, ఈ వాక్యం నేను కదగా చెప్పేది. మత్తయి 10 ఉంటుంది కదా, అరే సాంసన్ జోషువ తండ్రి ఆత్మ నీళ్ళ నుంచి మాట్లాడుతున్నాను కానీ మాట్లాడేవాడు నువ్వు కాదు. నిర్గమగా 4 బండ్లు అంటాడు, ఇదిగో నువ్వు వెళ్ళరా మోషే, పర్వత ఏది బోధించాలి బోధిస్తాను రా, ఏం మాట్లాడతాను నేను మాట్లాడతాను అంటాడు. ఆమె ఇప్పుడు చూడండి మరి 2 కొరింథీ 29:11 మనల్ని ఏం చేశాడు దేవుడు? ఏర్పరచుకున్నాడు. ఈ ఇంట్లో ఒక 10 మంది ఉండొచ్చు, నా ఇంట్లో 4 ఉండొచ్చు, ఏసరాజుకి ఇంట్లో 4 ఉండొచ్చు, అన్ని ఇంట్లో అన్నయ్య ఎవరో కొరియల ఇంట్లో 10 మంది ఉండొచ్చు. వాళ్ళందరూ విడిచిపెట్టి నిన్ను నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు? తినేసి ముక్కలు తెలిసి పడుకుంటాక, బీజే చూసి డబ్బులు వేసి జోబులు వేసుకొని వెళ్ళి వాడేసుకుంటాక. ఆయన అంత కష్టపడి రోషంగా చేస్తున్న దైవజనుడు కాబట్టి ఆ దైవజనులాగా నేను కూడా చెయ్యాలా అని ఆశ మనకి ఉందంటారా? లేదు, ఒప్పుకోవాలి ఇది. ఎందుకంటే నిజంగా ఉంటే ట్రాక్స్ రెడీగా ఉంటాయి, మందిరం రెడీగా ఉంటుంది, అక్కడ కుర్చీలు రెడీగా ఉంటాయి. ఆశ కలిగి ఆత్మ రక్షించాలని నృత్యం రక్షించాలంటే అన్ని సమకూర్చబడి ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. అందరికన్నా లేట్ రామ్, అందరికన్నా 10 నిమిషాల ముందు మనం అక్కడ ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. జయరాజ్ అని అసలు ఎంత స్పీడ్ నడిపాడో పొద్దున బండి. మేము ఉండాలా అంతే. నేను పెట్రోల్ కొట్టించుకుంటున్నా కానీ ఆగలా. ఎందుకంటే తెలుసా, అది ఆశ. ఆమేన్. నేను అనుకున్నాను నేను వాళ్ళకన్నా ముందు వెళ్ళాలా, నా మనసు. వీళ్ళు ఏం చేసేది, మధ్యలో ఒకసారి ఆగారు, వీళ్ళు దాటేసి వెళ్ళిపోయాను. ఫస్ట్ వెళ్ళింది ఎవరంటే వీళ్ళు చర్చికి నేనే. ఆమేన్. నాకన్నా స్పీడ్ వచ్చేసాడు, కానీ నాకన్నా వెనకాల 10 నిమిషాలు వెనకాల వచ్చాడు. ఏంటి, నేను వెళ్ళాలా అన్న ఆశ నాకు ఉంది. ఆమేన్. మన బండి ఇప్పుడు ఎంత ఉంటుందో తెలుసా, అందరికన్నా 100 స్పీడ్లో ఉండాలా. ఆమేన్. అప్పుడే మనం ఈ సేవ చేయగలుగుతాం. ఆమేన్. అందుకు నేను ఒకటే చెప్తున్నాను, మనల్ని ఏర్పరచుకున్నాడు దేవుడు అంతే. ఆమేన్. మనుషులైతే కాదు. హల్లెలూయా. నిన్ను ఏర్పరచుకున్నాడు. ఎక్కడా తెలుసా, మన ఎనిమిది 1 అంటాడు, తల్లి గర్భంలో నిర్మింపబడక మునిపే ఏర్పరచుకున్నాను నేను. ఆమేన్. లేకపోతే నీ దగ్గర నా దగ్గర ఏ యోగ్యత ఉందని అయిపోయినలే కదా. ఒకప్పుడు భయంకరమైన పాపిని, భయంకరమైన తాగిపోతుని, అందరిని కొట్టి మాట్లాడేవాడిని. అదే దొడ్డిపట్ల గ్రామంలో రికార్డ్ డాన్సులు బొబ్బుల రాజు కెరదా వేసేసినవాడిని. ఈ రోజు అక్కడ నేను నిలబడితే సాక్ష్యం చెప్పవసలా, నిలబడితేనే ఒక సాక్ష్యం అక్కడ. ఆమేన్. హల్లెలూయా. మరి 28వ తారీఖు మరి మనం అక్కడ పెడుతున్నామంటే మీటింగు, అది దేవుని కృప మాత్రమే. ఆమేన్. రూపాయలు లేకపోయినా ఈ శ్వాసంతో అడిగి పెడుతున్నాం, అన్ని కూడా దేవుడే సమకూరుస్తాడు. ఆమేన్. అందుకే అదే కాకుండా మళ్ళా ఉచిత మెడికల్ క్యాంపు. ఎందుకు? దర్శనం. అది నువ్వు నిజంగా సేవలోకి వచ్చావు కదా, నీకు ఒక దర్శనం అంటే ఆ దర్శనం అంటే నీకు నిద్ర పట్టదు. నువ్వు నిజంగా సోమరుగా ఉండవు. ఏ చెట్టు కిందైనా సరే వెళ్ళి మైకిల్ లేకపోయినా సరే చిన్న కంజులు పెట్టుకొని పాట పాడితే 4 వచ్చి అక్కడ వింటారు. ఆమేన్. హల్లెలూయా. మరి ఈరోజు మరి ఆకివీడులో నేను కడుతున్నా కూడా ఆ దారిలో పెట్టాను. నేను దారిలో పెడితే 7 వచ్చేసారు. ఇప్పుడు నేను ఏ ఇంట్లో పెడుతున్నానో ఆ ఇంట్లో వ్యక్తి ఇక్కడ ఎలా పెడతావో చూసుకుంటాను అన్నాడు. అదే ఇంట్లో ఈరోజు ప్రార్థన జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. కానీ దేవుడి పనిని మనం అశ్రద్ధ చేయకుండా కనుక ఒక అడుగు ముందుకి వేయగలిగితే ఆయనే ముందుకు నడిపిస్తాడు. ఎలాగంటే మోషే ఎర్ర సముద్రం చూసి భయపడలా, దేవుని మీద ఆధారపడ్డాడు, 2 పాయలు చేసిన దేవుడు. హల్లెలూయా. కానీ మనం ఎలా ఉన్నామంటే దేవుని పనిని అశ్రద్ధగా చేస్తున్నాం, నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆ దేవుడు చెప్పిన మొట్టమొదటి కూడా మనం నెరవేర్చబోతున్నాం. ఎల్లండ్రా శిష్యులు అన్నాడు, వెళ్ళలేకపోతున్నాం. ఇప్పండ్రా వాళ్ళకి అట్లా అన్నాడు, స్వస్థతలు చేయలేకపోతున్నాం. రక్షించండి రా అన్నాడు, రక్షించలేకపోతున్నాం. ప్రియమైన దైవజన, కోట్లాది మంది ఉన్నప్పటికీ సేవకులుగా మనల్ని ఏర్పరచుకున్నాడు అంటే మనం ఏం చేస్తాం? అందుకే చూడండి, మీరు కావాలంటే 2 రాజులు 5:14 నేను చెప్పి ముగిస్తే, ఎందుకంటే ప్రార్థన ఎక్కువ చేసుకుందాం వాక్యం. కానీ ఈరోజు 2 రాజులు 5:14 అతడు పోయి దైవజనులు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్లవాని దేహము వలె అతడు శుద్ధుడాయెను. ఆమేన్.
ఆమేన్. నిజంగా దైవజనులుగా మన వాక్యం వింటున్నాం, కానీ దేవుడు చెప్పిన మాట మనం విన్నామా? చెప్పేసరికి ఈరోజు శాంసన్ జోషువా వాక్యం చెప్పేశాడు, ఈ గుమ్మం దాటిన తర్వాతే వచ్చాడు. కానీ అక్కడ ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆ దైవజనుడు చెప్పే మాట విని యోర్దాన్ నది ఆమేన్ ఏం చేశాడంట? ఆయన ఎన్నిసార్లు చెప్పాడో ఆ ప్రవక్త అన్నిసార్లు వెళ్ళి, మరి మన దేవుడు చెప్పిన మాట వింటున్నామా? ఇప్పుడు విజయ్ ఇట్రాయ్ గారు దర్శనం ఏంటి? బీడు భూములు వెళ్ళి దున్నాలి, బీడు భూములు వెళ్ళి దున్నాలి. ఈ ఒక్కరోజే కాదు, ఈ ఒక్కరోజు మన డివిజన్ మినిస్టర్ ఉండొచ్చాము, కానీ ప్రతిరోజు దున్నాలి. నువ్వు ప్రతిరోజు నువ్వు దున్నాలా. అప్పుడు దున్నినప్పుడు ఆ నయమాని కుష్టి ఎలాగైతే పోయిందో, నువ్వు ఈ చెప్పడమే నీ వంతు. ఆ ప్రవక్త చెప్పాడంతే, చెయ్యాలా లేదన్నది వాళ్ళంతు. నువ్వు చెప్పొచ్చేస్తే ఈ రోజు కాకపోతే రేపొద్దున అది ఖచ్చితంగా అది పండుద్ది. ఆమేన్. కానీ అది మనం వెళ్ళలేకపోతున్నాం, మనం అది చేయలేకపోతున్నాం. ఈరోజు చాలా నిర్లక్ష్యం అయిపోయింది. ఖచ్చితంగా ఏ సమయం అంతా మనం సరి చేసుకున్నాను గాక. ఎందుకంటే అశ్రద్ధ, దేవుని పని అశ్రద్ధ చేయకుండా ఉన్నాను గాక. అశ్రద్ధ చేస్తే మూడే మాట చెప్పి, ఒకటి మనల్ని ఏర్పరచుకున్నాడు, మనుషులు మనల్ని ఏర్పరచుకోలేదు. రెండో మాట ఏంటంటే ఆయన ప్రాణిని అశ్రద్ధ చేయొద్దు, అశ్రద్ధ చేతే శాపగ్రస్తుడిగా అయిపోతాం. నాలుగో మాట ఏంటంటే నువ్వు ఖడ్గం వాడ్చాలి. ఏం చేయాలా? వాక్యమైన ఖడ్గం పట్టుకొని నువ్వు ఊర్లోకి వెళ్ళాలా. ఆమేన్. నువ్వు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ ఖడ్గము తెగుతుంది. అంటే వాక్యము ఖడ్గం వాళ్ళ పాపం కట్ చేస్తుంది, వాళ్ళు నీతిమంతులుగా మారిపోతారు. ఆమేన్. అందుకు చూడండి, నయమని అన్నట్టు మనము దేవుడు చెప్పిన మాట విందాం, ఆయన వాక్యం విందాం, ఆయన స్వరమని విందాం. ఆయన చెప్పినట్టు చేయగలిగితే కనుక ఏ బీటెక్ల అవసరం లేదు, ఏ డీటెక్ల అవసరం లేదు, ఏది అవసరం లేదు. కానీ దేవుడే నీకు ప్రత్యక్షనిస్తాడు, దేవుడే నిన్ను నడిపిస్తాడు. ఎలా అంటే కీర్తన 30 నేను ఉంటాడు, ఇదిగో దావీదా నీ మీద నా దృష్టి ఉంచాను, నీకు ఆలోచన చెప్తాను, అభిషేకం అయితే కూడా ఆలోచనలు ఎలా ఉన్నాయో ఆలోచనలు తప్పించి నీకు ఇష్టమైన బిడ్డగా నేను చేసుకుంటాను. ఆమేన్. నిజానికి ఒకటే, మీ అందరికైనా చిన్నవాడిని, కుమార్ కన్నా ఒక పెద్దవాడిని, విజయ్ కన్నా పెద్దవాడినేమో, కానీ మీ అందరికైనా చిన్నవాడిని. బట్ వాక్యం చెప్పడానికి ఎవరన్నా ఇక్కడ అడిగినప్పుడు నేను అంతకంటాను, దావీదు ముందు గొల్లియాతు వచ్చాడు, ఆ అవకాశం పోగొట్టుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. యేసేపు ముందు కరువు భార్య వచ్చింది, ఆ అవకాశాన్ని ఎప్పుడైనా మన చదువుకున్న ఎవరైనా ఏదైనా పాట పాడమన్నా సరే, ఏదైనా వాక్యం చెప్పమన్నా నేను సిద్ధపడలేదయ్యా, నాకు రాదయ్యా అనే మాట మనం ఎప్పుడు కాడా. ఎందుకు? నిలబడితే చాలు, మాట్లాడిపించేది దేవుడు. ఆమేన్. హల్లెలూయా. మరి ఈరోజు నా వాక్యం ఏం చెప్పాలి, ఇక్కడ నేను సిద్ధపడి రాలా, కానీ అన్న మాట అందరికన్నా మరి దేవుడిచ్చిన అధికారం కాబట్టి ఆయన ఒకే మాట అన్నాడు, అన్న నువ్వు ఈరోజు నువ్వు చెప్పాలంటే సార్ నువ్వు చెప్పాలి పై గారు అంటే ఏమన్నా నేను అంతే మాట్లాడి నిలబడ్డాను. దేవుడు ఎవరెవరికి ఏది చెప్పాడో అది చెప్పవలసింది చెప్పాడు. ఆమేన్. ఒకటే ఆలోచన చేసుకోండి, ఏర్పరచుకున్నది దేవుడు. ఆమేన్. మరి ఆయన పని నువ్వు అశ్రద్ధగా చేస్తున్నావా, లేకపోతే శ్రద్ధగా చేసి కొన్ని ఆత్మలను రక్షించావా లేదని? నాకు మందిరం లేదు, నాకు డాబా లేదు, నాకు ఫ్యాన్ లేదు, నాకు ఏసీ లేదు, నాకు అక్కడ మురుకు ఉంది, అక్కడ అది ఉంది కాదు. ఆ మురుకులోకి వెళ్ళిన కాపాడే దేవుడు అంటే ఏది ఇక్కడ మనల్ని చేయలేదు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఎన్నోసార్లు ప్రయాణాలు వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్లో పడుకున్న రోజులు ఉన్నాయి, ఆ దోమలు కుట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి, అందరు అనుభవం కలవలేదు. కానీ ఈ రోజు వరకు మనం సజ్జులుగా ఉన్నాం. కోట్లాది మంది ఎంతోమంది కరోనాలో ఎగిరిపోయారంటే కారణం ఏంటో తెలుసా? ఆయన కృప నీ మీద ఉంది కాబట్టి నేను ఎవరికాడ ఏమీ చేయలేదు. మనం ఎక్కడికైనా సరే ఆఖరికి ప్రాణం పోతుందని తెలిసినా సరే, ఖడ్గము ముందు పెట్టినా సరే ఐఎమ్ రెడీ అనాలి తప్ప ఎప్పుడు కాడ వెనక తిరిగి చూసి నేను ఇక్కడికి వెళ్ళను, నేను అక్కడికి రాను, నేను ఇది చేయను అది చేయను మనం అన్నాము అని అంటే మనం దేవునికి సంపూర్ణంగా లోబడని వ్యక్తులు. ఆమేన్. మనం పరిపూర్ణంగా మారితే మనం ఎక్కడికి వెళ్ళి దేవుని కొరకు చావటానికైనా సిద్ధమైపోతాం. ఆమె ఎప్పుడు సిద్ధమవుతుందో తెలుసా? ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు అని నీకు తెలిస్తే కొన్ని కోట్లాది మంది కన్నా నాలుగు లేని ధన్యత నీకు ఇచ్చాడని తెలిస్తే ఆయన పనిని మందిరాన్ని అశ్రద్ధ చేయము, ఆయన పనిని అశ్రద్ధ చేయము, ఆత్మ రక్షించడము అశ్రద్ధ చేయము. దయచేసి మీ అందరి ముందు నేను ఒకటే నేను చెప్తున్నది, కాలం కొంచెమే ఉంది, ప్రకటన 12 ఉంది, దానికి సమయం తెలిసిపోయింది, నీకే సమయం తెలియలేదు. ఆమె
అందుకు ఇంకా సమయం లేదు కాబట్టి ఈ రోజు నుంచి అయినా ఆయన కొరకు రోషన్ కలిగిన వ్యక్తులుగా పరిగెద్దాం. నయమన్ లాంటి వాళ్ళని అనేక మంది దేవుని వైపు తిప్పుదాం. ఆమె నయమోని ఎవరు? ఒక అన్యుడు. హల్లెలూయా. అన్యులకు సువార్త చెప్దాం, వాళ్ళకి వేసిన కట్టుల నుంచి చెప్పిద్దాం, దేవునికి అప్పచెప్దాం. ఆ కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించును గాక.